అంటే ఇలాంటి సందర్భాలు సహజంగా జరుగుతాయా సార్? అంటే ఒక ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం ముగించేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది అది. ప్రధాని లేకుండా ధన్యవాద తీర్మానం లోక్సభలో అన్నటువంటిది. దానికి కారణం ఇది. వాస్తవంగా నా దృష్టిలో అయితే ఏం జరుగుతుందో జరగనిచ్చి ఉండాల్సింది. 2 విషయాల్లో నేను మోడీ చర్యల్ని విభేదిస్తా. ఎర్రకోట మీద దాడి చేసినప్పుడు కాల్చేతులు పరదబ్బాలి లంబడి కొడుకుల్ని. ఎర్రకోట మీద ఆ రోజున రైతుల పేరుతో తీసుకెళ్లి ఖలిస్తానీ జెండా పెట్టారు. వాళ్ళని ఎక్కడున్నా కాల్చేవతలు పడేయాలి. ఆ రోజునే కాల్చేవతలు పడేయాలి. కానీ కాల్చేస్తే అది రైతుల మీద కాల్పులు అనే ప్రచారం చేయడానికి సిద్ధపడి అంతర్జాతీయంగా దేశం పరువు తీయాలనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ రోజున చివరికి సైన్యానికి అదే మన పారామిలిటరీ బలగాలకి దాడులు జరిగింది, దెబ్బలు తిన్నారు పాపం, కత్తిపోట్లు కూడా తగిలినాయి. అయినా ఏం చేయొద్దన్నారు, కాల్చొద్దన్నారు. సరే ఆ రోజున చేయమని నేను కూడా చెప్పను. అంతర్జాతీయం కావాలని ఏది లైక్ నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో చూపించాలనుకున్నారు, ఇష్యూ ఫ్లేరప్ చేయాలనుకున్నారు. కాబట్టి జాగ్రత్త పడ్డారు. కానీ తర్వాత అయినా ఎగరేసి నుండి కాల్చిపడేయచ్చు ఎక్కడో చోట. ఇప్పుడు పాకిస్తాన్ లో చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల తరహాలో అది చేయకపోవడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇట్లాంటి వాటిలో ఆ లేడీస్ ఏమైనా చేస్తే చేయనివ్వాల్సింది. చేయనిచ్చాక ఇదిగో ఇట్లాంటి దరిద్రులా ఈ దేశానికి. ఎందుకంటే ప్రియాంకని ఇప్పుడు హైలైట్ చేయడానికి అక్కడ చేసిన ప్రయత్నం అది. ప్రియాంక నాయకురాలుగా సస్పెండ్ చేస్తారు అంతే కదా, అది కాదు కదా. అది వాళ్ళు హీరోయిన్లు అవ్వాలని కదా. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడైతే యూరోప్ యూనియన్ వచ్చి అంటే అమెరికాతో